అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నాగేశ్వర యాదవ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్. ఈరోజు ఒక్కసారి జంగా కృష్ణమూర్తి గారు వైసీపీకి బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. మరి గత ఎలక్షన్స్లో పెద్ద ఎత్తున బీసీ ఓట్స్ని మళ్లింపు చేసి తన భుజస్కంధాల పైన వేసుకుని వైసీపీని గెలిపించడం జరిగింది. ముఖ్యమంత్రిగా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఒకటే అర్థమవుతా ఉంది, మరి అతనే బయటకు వచ్చి ఈరోజు మరి వైసీపీ మీద ప్రేమ, ఎస్టీ ఎస్సీల మీద ప్రేమ, మరి నేతి బీరకాయలో చందంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ నేతలు కానీ కనపరుస్తున్నారనే విషయాన్ని ఈరోజు తేటతెల్లం అవుతా ఉంది. ఒకటే చెప్తా ఉన్నాం, 56 కార్పొరేషన్లు పెట్టి నిట్ట నిలువుగా బీసీలను చీల్చారు కానీ వాళ్ళకు ₹1 ఇవ్వలేదు. 75,000 సబ్ ప్లాన్ ని 75,000 కోట్ల రూపాయల సబ్ ప్లాన్ అని చెప్పారు. అది ఎక్కడ మళ్లించినారో తెలియని పరిస్థితి. బీసీ భవనాలు మొండిగోడతో ఉన్నాయి. మరి అనేక మంది సలహాదారులుగా నియమించారు, ఒక్కరికి కూడా ఒక మంచి పోస్ట్ ఇచ్చిన పాపన లేదు. సాక్షాత్ ఇక్కడ ఎంపీ మరి డాక్టర్ సంజీవ్ కుమార్ గారు కూడా మరి ఈరోజు మిమ్మల్ని మరి బీసీలని ఎంత తక్కువ చూస్తున్నారనే విషయాన్ని ఆయన తేట తెల్లం చేశారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో అన్న ఎన్టీ రామారావు గారు, మరి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు బీసీలకి మరి ఎప్పుడే గానే ఆదరణ పథకమైనా కూడా, అట్లాగే మరి ఈరోజు టీటీడీ చైర్మన్ అయినా కూడా, ఫైనాన్స్ మినిస్టర్ అయినా కూడా, మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు కూడా మరి ఇట్లాంటి మంచి మంచి పోస్టులు కేంద్ర మంత్రుల్లో కూడా పదవులనిచ్చి మరి ఆయన బీసీలని తన భుజస్కంధాల మీద, బీసీలంటే తెలుగుదేశం అంటే బీసీలు అనే నినాదంతో చూడడం జరిగింది. మరి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి పట్టం కట్టడానికి రాష్ట్ర బీసీలంతా రెడీగా ఉన్నారని తెలియజేసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.